గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నేను పూరీ కర్రీ చేస్తాను. దానికోసం రాయాలు, ఒక మీడియం సైజ్ అంత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నానండి కుక్కర్లో. ఇప్పుడు చూసారా, ఆ ఆయిల్లో, వేడివేడి ఆయిల్లో రాయా వేసేసి కరివేపాకు వేసేసానండి. బాగా దీన్ని మరి మాడిపోకుండా కొంచెం లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. మనం ఎండుమిరపకాయలు తీసుకున్న తర్వాత అది కూడా దాంట్లో వేసేసి ఒకటి వేసేసి దాన్ని ఫ్రై చేసుకోవాలండి. అది కూడా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఒక మీడియం సైజ్ అంత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా సన్నగా కాకుండా కొంచెం లావుగానే కట్ చేసి దాన్ని వేసుకొని ఇలా ఒక 1 మినిట్, ఒక 1 to 2 మినిట్స్ దాకా చాలండి. బాగా బ్రౌన్ అవ్వకుండా కొంచెం ఉల్లిపాయ అనేది మెత్తపడేదాకా చాలండి. అది చేసేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన దాంట్లో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్, మనకి సరిపడినంత ఉప్పు అయితే చాలు. నేను కొంచెం తక్కువగానే వాడతాను. అలా ఉప్పు వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. దాంట్లో పసుపు కూడా వేసేయాలండి, చిటికెడంత పసుపు. ఎందుకంటే మనం కారం వేయం కదా, సో దట్స్ వై పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇలా కలుపుకొని ఒక 2-3 పొంగు వచ్చేవాక కొంచెం సేపు ఉంచాలండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు అనేది దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత పక్కన ఆ ఉల్లిపాయ ఉడికేంత వరకు పక్కన మనం ఒక శనగపిండి, ఒక స్పూను నీళ్ళు వేసి బాగా కొట్టుకోవాలి. దాని తర్వాత అది కూడా దాంట్లో వేసేసిన తర్వాత మనం బాగా కలుపుకుంటే మనకి కావాల్సిన స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా మందంగా కాకుండా కొంచెం పలుచుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగా మందంగా ఉడుతుంది. నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని.